వినాయక చవితి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మోదకం. గణేశుడి ప్రీతిపాత్రమైన ఈ తీపి వంటకం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. ఒకసారి శివుడు, పార్వతీదేవి, గణేశుడు అరణ్యంలో అనసూయ ఇంటికి వెళ్లారు. ఆతిథ్య సత్కారంలో అనసూయ ముందుగా గణపతికి భోజనం పెట్టింది. గణేశుడి ఆకలి తీరకముందు శివుడికి వడ్డించలేనని ఆమె చెప్పింది. ఆ సమయంలో గణేశుడికి తీపి వంటకం వడ్డించగా తిన్న వెంటనే ఆయన ఒక్కసారిగా తేంచాడు. వెంటనే శివుడు కూడా 21 సార్లు వరుసగా తేంచడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్వతీదేవి ఆ తీపి వంటకం ఏంటో అడక్క అనసూయ అది మోదకం అని తెలిపింది. అప్పటి నుంచి గణపతికి భక్తులు మోదకాలను నైవేద్యంగా సమర్పించాలని పార్వతి కోరింది. శివుడు 21 సార్లు తేంచినందుకు గుర్తుగా గణేశుడికి 21 మోదకాలను సమర్పించే ఆచారం ఏర్పడింది. అందుకే గణపతిని మోదక ప్రియుడు అని పిలుస్తారు. సాంప్రదాయ మోదకాలు మరియు ఆధునిక రుచులు. సంప్రదాయంగా మోదకాలు పిండి, బెల్లం, కొబ్బరితో తయారు చేసి ఆవిరిపై ఉడికిస్తారు లేదా నూనెలో వేయిస్తారు. కానీ కాలక్రమేణా వీటిలో ఎన్నో కొత్త రుచులు చేరాయి. నేటి తరానికి తగ్గట్టు చాక్లెట్, బ్లూబెర్రీ, బ్లాక్ కరెంట్ వంటి ఫ్లేవర్లతోనూ మోదకాలు లభ్యమవుతున్నాయి. ఇవి కేవలం ప్రసాదం మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక ప్రతీకగా కూడా నిలుస్తున్నాయి. భారతదేశ వ్యాప్తంగా మోదకాలకు పేర్లు, ప్రాంతాన్ని బట్టి మోదకాలకు వేరువేరు పేర్లు ఉన్నాయి. తమిళనాడులో వీటిని కొలుకట్టై, కర్ణాటకలో కడుబు లేదా మోదక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుడుము అని పిలుస్తారు. పేర్లు వేరైనా గణేశుడికి సమర్పించే విధానం మాత్రం ఒకటే. స్థానిక పదార్థాలు, రుచులు కొద్దిగా భిన్నంగా ఉన్న వినాయక చవితి ఉత్సవాల్లో మోదకాలు ప్రధాన ఆకర్షణగానే ఉంటాయి. మోదకాలపై గణేశుడి ఇష్టానికి సంబంధించిన ఈ గాథ నిజమో కాదో తెలియదు, కానీ భక్తుల హృదయాల్లో అది అంచలంచల విశ్వాసంగా నిలిచి ప్రతి వినాయక చవితికి మోదకాలను తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించే అందమైన సంప్రదాయంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.